నిజానికి చెప్పాలంటే కన్నా కామెంట్ పెట్టిండు, బ్రో నువ్వు జిడితు తిరుగున్నా కానీ నీ ముఖం లెక్క ఉంటుందని. ఏం చేద్దాం దివ్య, ఏం వీడియో చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పి మా దివ్యని అడిగితే ఏమో అన్న. దివ్య ఏమన్నావు? నేను ఇవాళ నువ్వు 1000 రూపాయలు తినాల పానీపూరి, లేకపోతే 1000 రూపాయల ఫైన్ నీకు. మండుతున్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు దమ్కి స్టార్ యూట్యూబ్ ఛానల్. బ్రో పేరెలా లేచినట్టున్నావుగా అని చెప్పి అనుకుంటారా ఫ్రెండ్స్? నా జీడిగించి ముఖం మీద కొద్దిగా మెరుపు కనబడుతుందంటే అర్థమైపోయి ఉంటుంది ఇంత పేరెలా రుద్దినే. ఇక మరి ఏదో అన్ని వీడియోలో జీడి తిరుగుతున్నావు బ్రో అన్నాడు ఒక బ్రో. అంటే నేను అంటున్నా, నిజానికి చెప్పాలంటే కన్నా కామెంట్ పెట్టిండు, బ్రో నువ్వు జిడితు తిరుగున్నా కానీ నీ ముఖం లెక్క ఉంటుందని. అంటే అన్న అన్నది అట్లా కాదు, నవ్వుపిద్దాం అని చెప్పి నేను ఇట్లా అంటున్నా. అన్నేమన్నాడు అంటే, బ్రో నువ్వు నలుపున్నా కానీ నీ ముఖంలో కళ్ళు ఉంటా అన్నాడు. ఇంత ఎత్తుకు లేచిన చెట్టు ఎక్కినంత పని అయింది. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ జిడితు ముఖానికి కూడా ఒక అర్థం ఉందని చెప్పాను, కళ్ళు ఉందని. సో థ్యాంక్ యూ. సో ఏం వీడియో చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పి అర్థం అయితే లేదు. ఏం చేద్దాం దివ్య, ఏం వీడియో చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పి మా దివ్యని అడిగితే ఏమో అన్న. దివ్య ఏమన్నావు? సో పానీపూరి ఛాలెంజ్ చేద్దామని అంటుంది. సో పానీపూరి ఛాలెంజ్కి ఇక పానీపూరి ఏమో ఇక్కడ దొరకదు. ఎక్కడికి పోవాలి? జగిత్యాల పోవాలన్నమాట. ఇక జగిత్యాల పోవాలంటే 5-6 కిలోమీటర్లు. మరి ఆడ నుంచి ఇంటికి తెద్దామా, ఇంటికడ పానీపూరి ఛాలెంజ్ చేద్దామని అని చెప్పంటే ఇక్కడికి వచ్చే వరకు గరం గరం ఉండదు, అంత చల్ల పడుతుంది. అది ఉప్ప మరి పప్ప పానీపూరే పానీ అర్థం కాదు, ఇక అంత టేస్ట్ రాదు అని చెప్పి ఇక దానికి చేసి వేస్ట్ ఛాలెంజ్. సో మరి జగిత్యాల పోదాం, బండికాడికే, ఆ పానీపూరి బండికాడికే పోదాం. ఆ పానీపూరి బండికాడికే పోయి అక్కడనే పానీపూరి ఛాలెంజ్ చేద్దాం. మరి మందు ఉంటారు కదా అని చెప్పి అంటుంది. మందు ఉంటే అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా పోయే పానీపూరి బండి అన్నా మరి మనకు కొంచెం సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే మనకు వీడియోలో ఇంతకుముందు ప్రమోషన్ చేసినాం మనం. సో చేస్తాడు, కానీ ఆడ ఎక్కువ గిరాకుంటే కూడా మనం కూడా ఏం చేయలేము. చూద్దాం వీలైనంత వరకు అయితే. చలో పోయి అయితే పోదాం పారి. ఇగో ఫ్రెండ్స్, మొత్తానికైతే మన పానీపూరి బండి కాడికి అయితే వచ్చేసాం. ఇక్కడనే మనం ఎప్పుడు పానీపూరి తినేది ఇక్కడనే. ఈ బండి అన్న నమస్తే. వచ్చిన వారా మళ్ళీ అప్పటికెళ్ళి వచ్చారు. ఇదే ఎప్పుడు మనం తినేది. ఇంతకుముందు చేసినాం కదా ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్, ఈసారి యూట్యూబ్లో ఇక మొత్తం మన బండిని పెడతాం. అంటే మన పానీపూరి ఛాలెంజ్ అన్నకు తెలియదు, ఇప్పుడు చెప్తే మనకి తినంత ఇప్పుడు పానీపూరి ఇస్తాడు. ఇవాళ మొత్తం నీ దుకాణం కాల్ చేద్దామని వచ్చినాయిగా, నీ దుకాణం మొత్తం కాల్ చేద్దామని వచ్చినాయి. మా వాళ్ళని గ్యాంగ్ వేసుకొని వచ్చిన. ఇవాళ అన్లిమిటెడ్ పానీపూరి అన్నట్టు, ఇక తిన్నోళ్ళకి తిన్నంత. ఎంత తింటారు చూద్దాం ఇవాళ. ఇవే ఎంత తింటావు తిన్నాక చెప్తావా? చూద్దాం. ఫస్ట్ దివ్యకి అన్న, ఇక ఫస్ట్ ఈ చిన్నోళ్ళకి వీళ్ళు ఆటోలో కూర్చున్నారు అనుకో, వాళ్ళకి ఏంది మసాలా పూరి లేకుంటే ఇక అవి పెట్టితే వాళ్ళు ఆటోలో కూర్చుంటారు, సైలెంట్గా ఉంటారు, లేకపోతే డిస్టర్బ్ చేస్తారు మనల్ని. చిన్న ఏం కావాలి? అదంటే బిర్యానీ. అది బిర్యానీ కాదు, పానీపూరి. ఇగో నవీన్ వచ్చిండి. ఇక అన్లిమిటెడ్ పానీపూరి ఛాలెంజ్ అన్నాక అత్తనే చేతి కడుగుతానుగా, నీకు ఇప్పించేది నీకు వందే. నువ్వు తిన్నా కానీ నీ పైసలు నువ్వే ఇచ్చుకోవాలి. ఛాలెంజ్ నీకు కాదు ఛాలెంజ్, మాకు అబ్బు ముఖంలో చూడు ఛాలెంజ్ అన్నాక ఇక బొత్త వాళ్ళకి తిందామని వచ్చినావుగా. వాళ్ళుగా నవీన్ ఎప్పుడైనా కానీ ఏదైనా నోటి తినిపివా అలా అంటాడు. బిర్యానీ పానీపూరి అది కడుపుని వచ్చినా తింటాడు. ఇక ఇప్పుడు అసలే పానీపూరి ఛాలెంజ్ అంటే ఇంకే ఇడిచి పెడతాడు. ఇక ఇలా బొత్త వాళ్ళకి తింటాడు. 10 రూపాయలకి చెప్పే సరేనా? 10 అయినాయి అని చెప్పు, నేను మనలోకి చెప్తా. ఇలా ఇక దివ్యకి ఇదే ఛాన్స్. ఇక మళ్ళీ ఎప్పుడు ఇక అంటే ఎప్పుడన్నా ఒకసారి పట్టుకుపోతా. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా అన్న దగ్గర తీసుకొని పోతే కొంచెం మీద తాటిపరమాటవే ఇవే, ఎందుకంటే ఇక మరి ఛాలెంజ్ ఫెయిల్ అయితే. అంటే ఇక దివ్యకి ఎప్పుడైనా కానీ చిన్నోళ్ళకి పట్టుకపోతా అన్న దగ్గరనే. అన్న ఎప్పుడు వచ్చినా నీ దగ్గరికి వస్తా కానీ నేను అన్న దగ్గర ఎప్పుడైనా పానీపూరి తెచ్చి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినా ఇన్స్టాగ్రామ్లో
ఏడికి వచ్చి వాళ్ళ పొద్దుగాలు వస్తే మంది ఊరు ఉండరు అని డిస్టర్బ్ కాదని తాన పొద్దుగాల వచ్చింది. ఏంది నేను ఇవాళ నువ్వు 1000 రూపాయలు తినాలి పానీపూరి, లేకపోతే 1000 రూపాయల ఫైన్ నీకు. నాకు తిని 1000 రూపాయలు 1000 రూపాయల ఫైన్. సక్సెస్ఫుల్గా 10 రూపాయలు కంప్లీట్ చేసింది. చాలా తక్కువ, మనం మినిమం చూసిగా 50 రూపాయలు అంత తినలేదు కానీ చూద్దాం, తిన్న కొద్ది పోతే చూద్దాం. నువ్వెంత తింటుంది? 10 రూపాయలే. 10 రూపాయల తిన్నా లంగా నవీన్ 10 రూపాయలు అంటాడా? అంటే 10 రూపాయలు అట్లా పెంచుకుంటూ పోతాడు తిన్న కొద్ది. 60 పడకత్తాయి అప్ప 60 చెప్పేది 10, తినేది 100, 50 అంటే చెప్పాడు ఇక 10 అన్న 10 అట్లా 10 సార్లు అంటే 100 రూపాయలు అయితే 60 పడకత్తి బండి లేచిపోతుంది. ఓ 60 కానీ మట్టుకు రావద్దు నాయన ఇటువంటి ఛాలెంజ్లకి. 60 కానీ మట్టుకు వచ్చినాం అనుకో ఇక మన జేబు కాలవుతుంది, బండి కాలవుతుంది. అట్లా తింటాడు మావాడు, మా తమ్ముడు అరుణాడు. వాడు దొరకడు, మనం ముగ్గురు తిండి తింటాడు. అట్లుంటుంది అన్నాడు. 20 రూపాయలు 20 రూపీ కంప్లీట్ హో గయా పానీపూరి హై. हिंदी है, हिंदी थोड़ा थोड़ा आता हिंदी. पूरा इंटरनेशनल डैमेज, हिंदी डैमेज, इंग्लिश डैमेज, पूरा తెలుగు కూడా డ్యామేజ్. గవర్నమెంట్ స్కూల్ కావాలని వీడియో పెట్టిన మంది తింటలేదు. 20 రూపాయలు కాదు, 20 తినాలి నువ్వు, లేకపోతే ఎట్లా 20 రూపాయలకేనా పానీపూరి ఛాలెంజ్. తాడిపరండి ప్రాబ్లం అయింది, కాలుతుందట, గరం ఉందట. ఉంటుంది పానీపూరి అన్నప్పుడు గరం ఉంటుంది, గరం ఉంటేనే పానీపూరి. తిను తిను ఏ ఇంటికేటప్పుడు పాలు పడకపోతాయి కావచ్చు. ఇప్పుడు వీడియో నడుతుంది అందుకే అర్థం. లాస్ట్ ఇక మళ్ళీ ఉండదు ఇక. ఎన్ని రోజులైనా పానీపూరి పట్టుకురాను. నువ్వు తింటావా 1000 రూపాయలు ఫైన్ కడతావా? ఓడిపోతే అదే ఎట్లా నువ్వు తిన్నది ఎంత 30 రూపాయలు. 30 రూపాయలు అంటే ఎట్లా ఓడిపోతావు? అక్కడ నవీన్ ఉన్నాడు, అప్పో దండి పెద్ద గడుపు చెరువు సముద్రం అంటే మన ఇద్దరికి పోట. నవీంది అంబట్ల దుడ్డే. అంబట్ల దుడ్డిన్నారు. ఎప్పుడైనా క్రికెట్ ఆడేటప్పుడు అటు 6 వస్తే ఒకరి మధ్యలో మిగిలితే అంబట్ల దుడ్డే కింద వేసుకొని అటు ఇటు ఆడతాడు అన్నట్టు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ అంతేగానే. అంతేగానే అంటే ఇప్పుడు నువ్వు అంబట్ల దుడ్డాను ఒప్పుకున్నావు అంతేగా. అంటే దుడ్డే నవీన్. చెప్పు మన సబ్స్క్రైబర్ 30 రూపీస్ కంప్లీట్ చేసింది. మరి ఈ పోటీలో గెలుతుందా ఓడిపోతుందా అనేది మన తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకు రెండు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఏమంటారు దాన్ని చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. మరి ఎవరు గెలుతారు ఎవరు ఓడిపోతారు అనేది. నౌ స్టార్ట్ ద పానీపూరి ఛాలెంజ్ గేమ్. 30+. 30 రూపీస్కి ఒక్క పానీపూరి ఎక్కువ తిన్నా ఐఎమ్ ద విన్నర్. పానీపూరి మరి బెట్ ఏంటిది? బెట్ అంటే ఓడిపోయిన అదొక టాస్క్ ఉంటుంది. అంటే నువ్వు ఓడిపోతే ఇంటికాడ బోల్ రాస్తావా ఇలా రోజు? నేను ఓడిపోతే ఇంటికాడ బోలు రాగాలి. దివ్య ఓడిపోతే ఇంకా నేను డిసైడ్ కాలే. ఓడిపోయినాక చెప్తా. అంటే నేను ఓడిపోయినాక కాదు, దివ్య ఓడిపోయి. అమ్మ ఓడిపోతే ఇట్లా నేను లావటాలి. సక్సెస్ఫుల్గా ఏమైంది? మాట్లాడతలేవు. ఏం మాట్లాడతావు? గరం ఉంది. ఇంకేం మాట్లాడుతావు? నోట్లు ఉన్నాక నోట్లో పానీపూరి పెట్టి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం? ఇంకొక్కటి తిన్నా మనకి గెలిచినట్టే. ఎంతైతే నీకంటే ఎక్కువ తింటున్నా. ఆల్రెడీ గెలిచినాం. తట్టుకోలేకపోయావు. ఆ గరానికి తట్టుకోలేకపోయింది నోరు. ₹40 తిన్నా, 10 రూపాయలు ఎక్కువ తిన్నా. వాడు దివ్య ఓడిపోయినాం. జల్దీ కాలు కడిగి కాలు కడిగి నెత్తిన వాళ్ళతో చెప్పనా, గుర్తిగా 40 తింటే కరెక్ట్ కాదు. కానీ అది హాఫ్ సెంచరీ అన్నయ్యారా సెంచరీ అన్నయ్యారా
సెంచరీ చేసిన దోపికే లేదు కానీ హాఫ్ సెంచరీ అనేది చేద్దాం. అది 50 20 రూపాయలు ఎక్కువ తిన్నా దివ్య కంటే. కానీ దివ్య బాగా తక్కువ తిన్నా, నిజం చెప్పు దివ్య. ఆడియన్స్ ఏమనుకుంటారు అని తక్కువ తిన్నావా మరి ఎట్లా? ఆ? ఇంటికి వెళ్ళినప్పుడు పార్సల్ తీసుకుపోవచ్చు, మరి ఏంటి కడుపు నిండుతుంది. అయ్యో లాస్ట్ ఇళ్ళకి బొక్కవాడి కింది మా కింది పోయింది. అట్టి బుర్ర మిగిలింది. చేసినప్పుడు ఎంత చేస్తాం? 20 రూపాయలు లాస్ట్. కాక వస్తాను పోయి వస్తాను 20 రూపాయలు తీసుకుపోతా ఇప్పుడు. 20 రూపాయలు ముగ్గురు తింటాం మళ్ళా. తిని బోరు కొట్టింది 20 రూపాయలు. లాస్ట్లో మసాలా పూరి ఆ కిక్కే వేరప్ప. మసాలా పోయి పట్టుకుని ఫోటో దిగు. సో ఇక ఇప్పుడు నేను తిన్నా, ఇక దివ్య 30 రూపాయలు తిన్నది, నేను 50 రూపాయలు తిన్నా. నేనే గెలిచిన ఈ పానీపూరి ఛాలెంజ్లా. ఇప్పుడు నవీన్ ఆడ తింటాను, నవీన్ ఎంత తింటాడు చూద్దాం. తిను, ఎన్ని తింటావు? చూసినావు ఆయన అట్టప్పుడేమో పానీపూరి తినిపి, అది తినిపి, ఇది తినిపి అంటాడు. ఈ పానీపూరి ఛాలెంజ్ అప్పుడు ఇప్పుడు అన్లిమిటెడ్, ఎంత తింటా అంత. అవకాశం వచ్చినప్పుడే ఏమంటారు ఉపయోగించుకోవాలి అవకాశాన్ని. గర్వవుతుందా? తిను. నేను 50 రూపాయలు తిన్నా, నువ్వు మ్యాక్సిమం 60 రూపాయలు తింటే నువ్వు గెలిచినట్టు. చెప్పలేదు ఏమో మరి. ఇక నువ్వు 60 రూపాయలు తిన్నావు అనుకో, నువ్వు గెలిచినట్టు. ఆ ఫ్రీ ఇక అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఓడిపోయినావు అనుకో, మా అందరి బిల్లు నువ్వే కట్టాలి ఇప్పుడు. ఓకేనా? ఆయన ఏం చేస్తా తెలుసా, 50 నేను తిన్నా కదా, 51 రోజు నువ్వు తినగానే ఆటో వేసుకొని పోతా కదా. ఇక బిల్లు ఇక అన్న మేము పోతే ఈ మనిషి నేనే కట్టాయి, బిల్లు కట్టు ఇరికెళ్ళి కాదు నాను. ఎంత తిన్నాడే అన్న? 40 తిన్నాడా? చూసినా, నాకు తెలుసు నార్మల్గా ఎప్పుడైనా 10-20 రూపాయలు తినేటోడు, ఫ్రీగా వచ్చిందని 40 రూపాయలు. చీ ఏం బతుకు ఇంత ఘోరం. అవునా, ఫ్రీగా వచ్చిందని 40 రూపాయలు తింటారా అని ఎవరన్నా? అయ్యేసిన నేనే. నవీన్ ఓడిపోయినందుకు బిల్లు కట్టు. గెలిచినా నన్నే కట్టమంటే, ఓడినా నన్నే ఎందుకు పిలిచిరా నన్ను ఇడికి అంట. సో మొత్తానికైతే మేము ముగ్గురం, మా చిన్నోళ్ళు 2 అందరం పానీపూరి తిన్నాం, పానీపూరి ఛాలెంజ్ చేసినాం. ఎట్టకేలకు మగధీర లెక్క నేనే గెలిచిన, మొగధీర గెలిచిన కాబట్టి అంటే గెలిచిన వాళ్ళు టాస్క్ ఇవ్వాలి ఓడిపోయిన వాళ్ళకు. నవీన్కి ఇద్దామంటే నవీన్ వచ్చేటట్లేడు, ఇంటికి వచ్చే వరకు 8 అవుతాడ. సో మిగిలిన దివ్య కాబట్టి దివ్యకు టాస్క్ ఇంటికి పోయినాక ఇస్తా. ఇక్కడ ఇక టాస్క్ ఇప్పుడే రివీల్ చేయాలి. ఇంటికి పోయినాక ఏం టాస్క్ అనేది, ఒకవేళ నేను ఓడిపోతే బోలు దొమ్మన్నారు అమ్మతో కుక్క బతుగా ఓడిపోతే. సో ఇక వాస్తవానికి బిల్లు ఎంత 150-160 రూపాయలు అయినాయి ఎక్కేస్తే. కానీ అన్న మనకు 100 రూపాయలే తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న రైట్ మరి వేద్దాం. ఓకే అన్న గిరాకీ అయితే ఇప్పుడు ఫుల్ అవుతుంది. సో చలో మనం ఇంటికి పోయి ఏం టాస్క్ అనేది అక్కడ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ ఇంటికి వచ్చే వరకు నైట్ అయిపోయింది. సో ఈ పానీపూరి ఛాలెంజ్లో నేనైతే విన్ అయినా, ఎంజాయ్. ఈ పానీపూరి ఛాలెంజ్లో నేనైతే 50 రూపాయలు విన్ అయితే అయినా. రన్నర్ అప్ సెకండ్ వచ్చింది. ఉన్నదే 2, ఫస్ట్ సెకండ్ ఏంది బొక్క అంటే నవీన్ అంబర్ల దుడ్డే, ఆయనది లెక్కకు రాదు. సో విన్నర్ రన్నర్కి ఇప్పుడు టాస్క్ ఇవ్వాలి. టాస్క్ ఏందనేది చెప్తాను కదా. సో ఆ టాస్క్ ఏంటంటే 5 జంతువుల సౌండ్స్ చేయాలి. ఏమంటావు? ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఈ ఛాలెంజ్కి ఒప్పుకోవా? సరే పోనీ, దీనికి బదులు ఇంకొక టాస్క్ ఇస్తా, అది చెప్తావా? ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్ నుంచి నువ్వే మాట్లాడాలి, బ్లాగ్ మొత్తం నువ్వే మాట్లాడాలి. నేను కూడా మాట్లాడతా, కానీ కొంతవరకు ఎక్కువ బ్లాగ్ని నువ్వే ముందుకు తీసుకుపోవాలి. మనం ఆడియన్స్తోని నువ్వే ఎక్కువ మాట్లాడాలి. ఓకేనా? ఓకే డన్. సో ఇది ఇవాళ మన పానీపూరి ఛాలెంజ్.
ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా వీడియో లాస్ట్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో మనల్ని ఇట్నే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తీస్తా. ఎలాంటి వీడియోస్ కావాలనో కింద కామెంట్ అయితే చూడు మర్చిపోకూరి. గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూరి. బాయ్ బాయ్.